ట్రాన్స్పోర్ట్ అనుకుంటాం. ఈరోజు బడధామ్ ఫాజిల్ పార్క్ సిరించాలోని ఫారెస్ట్ డివిజన్కి వెళ్ళారు. ట్యాంకులు 4 ట్యాంకులు వాటర్ పడతాను, నిండి పడతాను వాటర్. మహారాష్ట్ర ఆవు, మహారాష్ట్ర చూడండి, మహారాష్ట్ర బండి, మహారాష్ట్ర ఇల్లు, మహారాష్ట్ర రోడ్డు, మహారాష్ట్ర బండి. ఈ మహారాష్ట్ర ఫైర్ ఇంజన్ స్టేషన్ అనుకుంటా, ఇది అట్టనే ఉన్నది మనుషులు. మహారాష్ట్ర గోళీ షాపు, ఈ మహారాష్ట్ర ఫేమస్ జీబు, మహారాష్ట్ర జీబు నల్ల రంగులో ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ సర్వీస్ మాత్రం అదే యూజ్ చేస్తుంది. మన సైడ్ వేరే వేరే కలర్లు ఉంటాయి, కానీ ఇక్కడ అన్ని బ్లాక్ కలర్ ఉంటుంది. ఇది కృషి ఉత్పన్న బజార్ సమితి సిరంచ, రైతులకు సంబంధించింది అనుకున్నారు. ఈ సిరంచ గుడి అందమైన టెంపుల్ సిరంచది. వీరబ్రహ్మేశ్వర స్వామి ఏమైనా అనిపిస్తాను. ఈ సిరంచ లోపలికి పోయే వాల్మీకి చౌక్ బాయివాడ్ సిరంచ, వాల్మీకి సిరంచ. సిరంచ బిల్డింగ్ చటా చక్కి అంట, ఆటా చక్కి చూసిన ఇంటికి ఆటా చక్కి అట్లుంటాయి. మరి పైసలు ఏమనుకుంటా మరి మన స్కూల్ వ్యాన్ అనుకుంటా, ఎల్లో కలర్ ఉప్పాలపల్లి వచ్చి మన తెలంగాణలో కూడా ఎల్లో కలర్లో ఉంటాయి. ఇది కూడా సేమ్ ఎల్లో కలర్. ఎక్కడైనా అదే రూల్స్ ఉంటాయి స్కూల్కి సంబంధించి. క్యారమెల్ చూడు ఇంత స్కూటర్ మేకప్ మరి చూస్తేనేమో 40-50 దగ్గర ఉన్నది. నాకే 40, ఆమెకి ఎంత ఉంటుంది ఎక్కువనే ఉంటాయి. అబ్బా లక్కడి చూసినామా, ఇదే శ్రీలంక లక్కడి. ఇంకా ముందుకు పోవాలా, మనకు చెక్కలు దొరికే ప్లేస్ అన్నారు కదా, ఇదే చెక్కలు దొరికే ప్లేస్. మహారాష్ట్ర పానీపూరి ఇదే వాళ్ళకి. ఇక్కడ ఏదో క్రికెట్ స్పోర్ట్స్ జరుగుతున్నట్టున్నది, అందరు ఇక్కడ గ్యాదర్ అయింది ఆడుకుంటున్నారు. సిరంచకు పోయే మార్గాలు అటొక రోడ్డు ఇటొక రోడ్డు, 2 మార్గాలు ఉన్నాయి. ఇంకో ఊరండి ఎట్లా ఏదో గేమ్స్ ఆడుతున్నట్టున్నాయి కదా, సిరంచ ప్లే గేమ్స్. సిరంచ బాగా ఫేమస్ కానీ ఎంతమంది అబ్బా ఏం గేమో అది. ఇది చర్చి, సిరంచలో ఉన్న చర్చి, పెద్ద చర్చి. ఇక్కడ చూడొచ్చు మీరు, మన తెలుగు శ్రీరామగిరి బస్సు, మన తెలుగుకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ భూపాల్ శివసాయి ఆటో ఏజెన్సీ, మన తెలుగే. అబ్బా ఏదో మనం బయట ఉన్నట్టు లేదు, మన భూపాల్ కలిసి తెలంగాణలో ఉన్నట్టు అనిపిస్తాను. కానీ రోడే బాగాలేదు ఊరు లోపల, అదే మెల్లగానే రాదు బాయ్. అర్థమైంది. ఇక్కడ గన్న జ్యూస్ తిన్నారా, గన్న జ్యూస్ తాగుతావా? కూల్ డ్రింక్ చల్లగా ఉంటుంది. మనుషులది 280 కిలోమీటర్లు ఇక్కడ పోతే వస్తుంది. గడ్డి ఇదే రోడ్డు, ఇదే సెంటర్. తెలుసా నీకు? ఇది సెంటర్. అట్లా పోతే గడ్చిదలు వస్తాయి. అట్లనే పోయిందా ఆయన ఎమ్మెల్యే సార్. ఇది సిరంచ మెయిన్ రస్తా, మెయిన్ దారి. ఇటు పక్కన బస్ స్టాండ్ ఉంటుంది. ఇది కూడా చర్చ్ లెక్కనే కనిపిస్తుంది, చర్చ్ అనుకుంటా. ఇది మొన్న దర్గా ఉత్సవాలు జరిగినాయి. ఇది మన సిరంచ మెయిన్ చౌరస్తా. ముందర కొని సిరంచ మెయిన్ చౌరస్తా. ఇది బస్ స్టాండ్ ఏరియా. అసలు పిల్లలైతే బాగా మంది ఉన్నారు ఇక్కడ.
అంటే చదువుల కోసమని ఈ ప్రాంతానికి వస్తారు కావచ్చు. ఇది డైనోసార్ గురించి ఉన్నది. ఇంకా ఎగ్జిస్టెడ్ 205 180 million years ago. లెంత్ 18 మీటర్. అప్పుడు 18 మీటర్స్ ఉంటుంది అంటే ఇది హైట్ 3 మీటర్ హైట్ అంటే 9 feet, లెంత్ 18 meters 54 feet, వెయిట్ 30 to 25 tons. ఎంత పెద్ద చూడండి. ఫాజిల్ పాండ్, పోచంపల్లి కోటపల్లి విలేజ్, సిరంచ. అయ్యో ఇక్కడనే దొరికినాయి ఇంకా అవి. ఇంతనా కోటా విలేజ్ అంట అది. ఇంత డేంజర్ ఉన్నాయి ఇక్కడ. ఏది ఇదేనా పురాతన చెట్టు? చూసినావా? 25 కోట్ల సంవత్సరాల వెనకటి చెట్టు అది. 25 కోట్లు. 25 కోట్ల లోపలికి ఎట్లా పోతుంది చెప్పుదా అంట మనం మరి. అవును మరి 25 కోట్ల సంవత్సరాలు అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేసేది కావచ్చు. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు, మాకు తెలియదు. అయినా అని చూపించడానికి ఆసక్తి ఉన్నది కాబట్టి వ్యూవర్స్ కోసం. అది ముద్దు లెక్క కాదు, అది బాక్స్ లెక్క ఉన్నది. ఇదే కదా డబ్బా. చూడు ఎంత పాతది. అసలు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు కావచ్చు ఏజ్. ఇట్లా మొద్దు కింద పడిపోతే ఆ మొద్దు అంటే చెక్క అన్నది బండ లెక్క మారింది. నాకు తెలిసి పెద్ద పెద్ద కొండలు బండ లెక్క అయింది చూడు కదా. పెద్ద పెద్ద చెట్లు అంటే 25 కోట్ల సంవత్సరాల కింద ఇది ఒక చెట్టు రూపంలో ఉండే. ఆ చెట్టు ఇప్పుడు పోయి బండ లెక్క మారింది. అందుకనే ఇక్కడ ఫాజిల్ పార్క్ అని పెట్టింది. సీరియల్ నెంబర్ 8 అంటే ఇంకా 8 అంటే ఇంకా కర్రనే అనిపించడం బండ అంతే. బండ లెక్క మారుతుందా? మారదు. అంటే అట్లా షేప్లోకి వస్తాను. కానీ గ్రేటే. అది కూడా ఒక సింబలే అనుకుంటా కదా. కానీ మంచి ప్లేస్ వచ్చిన పట్టు వీడియోలో అయితే బాగుంది. పెద్ద యాక్చువల్గా అడవిలోనే ఇది కట్టిల్లు మంచిగా కదా. ఫాజిల్ పార్క్ మనం ఎన్నిసార్లు పోయినాం కానీ ఒక్కసారి కూడా తింటాం రాదు. ఇంకొకటి అత్యద్భుతమైన చెట్టు రాయలెత్తినే మారింది. దీని యొక్క వివరాలు ఇక్కడ ఉంటాయి. ఇది కూడా 25 సంవత్సరాల కిందట 25 కోట్ల సంవత్సరాల కిందట తయారైన చెట్టు. అసలు మామూలు కానీ మనం దగ్గర నుంచి చూస్తే మనకు తెలుస్తుంది. అవో ఆ ముందట చూడు మొత్తం రాళ్ళ లెక్కనే. ఎంత పెద్ద రాయో. ఇక్కడ నుంచి దగ్గర నుంచి చూస్తే చూద్దాం. ఈ దగ్గర నుంచి చూస్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది. మొత్తం రాయే కదా ఇది. ఇక చెట్టు కర్ర రూపంలో ఉన్న చెట్టు బండ లెక్క మారిపోయింది. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి 8 ప్లేసులు. మొత్తం బండనే అసలు ఇంగరావు. అంటే బండ రూపంలో మారింది అంతే. కానీ టచ్ చేయనిస్తే ఎక్కువనే పోతారు కదా. ఉండవు, ఇంత కూడా ఉండవు. సైంటిస్ట్ వచ్చి కలకత్తా నుంచి వెళ్ళి ఇన్ని సంవత్సరాల కిందట అని రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. గ్రేట్. అసలు వాళ్ళకి ఆలోచన ఎట్లా వచ్చింది అది గ్రేట్. ఇంకొక చెట్టు అంటే ఇవి మామూలుగా భూమిలో కూరుకుపోయి ఉన్నాయి అంతేనా?
అంటే లోపలికి అంటే భూమి లోపలనే ఉన్నాయి, భూమి మీదనే ఉండేనా? ఇట్లనే ఉండేనా? చెప్తే ఇట్లా ఉండే వాళ్ళకి ఏదో సందేహం చేస్తారు అనిపిస్తుంది అని కాదండి. ఇప్పుడు కోట అనేది బందా. ఇది ఒక టైప్ డైనోసార్. అంటే ఏమైనా వస్తాయి దీంట్లో నైట్ వస్తాయి. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like మరాఠీ చదువుతారు కావచ్చు ఇటు as the chemicals that take us higher. The night's young. ఇంతే నాన్నకి ఏం లేవు ఇక. లింగరావు సెలవాడ్డవి ఇక. బాగున్నట్టున్నది కానీ 10 ఎకరాలే చూసినా. మన తెలంగాణలో ఇంకెన్ని వెళ్తాయి ఇటువంటి. ఉంటాయి. కొంచెం డెవలప్ చేద్దాం అన్న ధోరణి తోటి చేస్తాం. కానీ ఈ లెవెల్ ఉండాలి. అదేనా లింగరా? మరి దీన్ని ఎందుకు అంటే ఎత్తుగడ్డ మీద ఉన్నది కాబట్టి వదిలేసింది. అయ్యో ఇదే చాలా ఉన్నాయి అసలు చెప్పాలంటే. అయ్యో బండ అదే చెట్టే. రాయి లెక్కన మారింది. చెట్టు అనుకుని రాయి లెక్క తప్ప తప్పకుండా వస్తలేదు. రాయే రాయి చెట్టు రాయి లెక్క ఎత్తచ్చా ఇది? వా లింగరావు ఇక ప్రూఫ్ చూడు. చెట్టు అన్నావుగా మొద్దు బండ లెక్కనే ఉన్నది. చూసినా అర్థమైందా? ఇప్పుడు బండ అయిపోయింది అది, చెట్టు అనద్దు ఇక. ఇది పెద్ద పెద్ద కొండలు బండ లెక్క మారడం అదేంటే ఇదే సాక్ష్యం మనకు. ఇది పెద్ద బండనే అసలు, కానీ చెట్టు ఫార్మేషన్ చెట్టు ఇట్లా మారిపోయింది. చూసినావా ఎంత గొప్పదో. అదే మరి పెన్సిల్గా ఉన్నది, అందుకనే ఇది చెట్టు. అని ఏంటంటే చూడు బండ లెక్క మారింది. సాక్ష్యం ఇది. ఎంత బాగుంటుంది ఎత్తలేం దీన్ని.
అంటే ఒక చేతితో ఎత్తలేం కానీ 2 చేతులతో ఎత్తచ్చు. చూడు ఎంత మంచి ఎంజాయ్మెంట్ ప్లేస్. అంటే అందరికీ అర్హత ఉంటుంది కావచ్చు సిరోంచ వనం విభాగ్ సిరోంచలో. మా లింగారావు సార్ ఇప్పుడు పార్క్ ఎక్కుతాను. అక్కడ ఒక చిన్న హట్లు ఎక్కున్నది, ఆ హట్లో ఎక్కబోతున్నారు. మెల్ల మరి కోతులు జాగ్రత్త, అందుకనే లింగారావు సార్ కట్టి కూడా పట్టుకున్నారు. చాలా బాగుంది వ్యూ, ఇది మామూలుగా లేదు అసలు. ఏమి ఇబ్బంది పడకు. ఇటు చుట్టుపక్కల లేదబ్బా. నాకేమద్దు, నాకు ఫోటోలు వద్దు. మన సిచ్యువేషన్ మళ్ళీ నువ్వు అంటే ఓకే. చాలా కష్టపడితే ఫోటోలు వస్తాను. కానీ ఎట్లా తెలియదు, ఏ జంతువు వస్తుందో తెలియదు. చిన్న గుట్ట ప్రాంతంలో తిరుగుతున్నాం. అది మనం ఎంపీహెచ్ఆర్డి విన్నా చూసిన ఆ వీళ్ళతో ప్రతిరోజు పెడతాను. కానీ మస్తు ఉండే లింగారావు ఆ పార్క్, ఆ బిల్డింగ్ వివేకానంద దాని పక్కన. ఇది కూడా దీనికి కూడా ఒక చరిత్ర ఉన్నది. రెప్టైల్ ఇది కూడా ఒకటి. ఇవే బండలు, ఇవేనా అంటే చెట్లనే రాళ్ళ లెక్క చేసిళ్ళు. బాగా పెద్దగా ఉన్నాయి మేడం. ఓకే తీసే. ఇంత పొడుగున్నది దీని మేడం, మామూలుగా లేదు. తెలంగాణ ప్రాంతమే ఒకప్పుడు. అదే మరి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిందంటే గోదావరి అవతలు ఉన్నాయి కదా మనకెందుకు, వాళ్ళు తీసుకొని మనం గోదావరి ఈతలు తీసుకున్నామని వేరే ప్రాంతం ఇచ్చేసి అన్నట్టు. తెలుగే బాగుంటుంది. ఇది ఒక డైనోసార్. చూడు లింగరం ఎంత పెద్ద ఈ చెట్టు. ఆట రావడం అనేది గొప్ప పిల్లలు. ఇక మనల్ని టచ్ కూడా చేయనియరుగా వచ్చింది కదా. ఇంత పెద్ద చెట్టు కదా ఇది. కొన్ని సంవత్సరాల కింద కూడా కర్ర ఇట్లుండే అంట. ఇంకా రాను ఇంకా ఉంటాయి కావచ్చు. ఇంకా అంటే ఇంకా తగ్గితే ఇంకా వెళ్తే కావచ్చు. వెళ్తే నాకు
అయిందా బౌండరీ? ఇప్పుడు నిమ్మలం అయిందా? ఇదొకటి రూపం. ఇది 30 ఫీట్లు ఉన్నది. అందుకుంటే అందుకోవచ్చు, అందుకో పచ్చి వేయచ్చు. దీన్ని ముట్టను కూడా ముట్టద్దా? బ్రిడ్జ్ కూడా అంటే వర్షాకాలంలో వాటర్ పోతాయి కదా, అంత మంచిగా ఉన్నది ఈ బ్రిడ్జ్. తక్కువ తక్కువ సౌండ్ వస్తుంది. ఇవన్నీ వస్తాయి మామూలుగా లేదు, ఎంత పెద్దవి షెడ్స్. ఇది కూడా 2025 కోట్ల సంవత్సరాల కిందటి ముందు. ఇది బాగా పెద్దగా ఉన్నట్టున్నది, అంటే వీళ్ళు తవ్వుతే బయటకు వస్తుంది కానీ తవ్వలే ఇక బయట. కానీ ఎంట్రీ ఫీజు పెడితే బాగుంది. మార్చిలో పెడతారా? పెడతారంటారా?